నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును కలవడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. చంద్రబాబును కలిసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన కామెంట్స్పై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. తెలంగాణలో తనతో పాటు చాలామంది టీడీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే వారు కూడా బయటకు వస్తారని తన పార్టీ మార్పుపై తీగల క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో ఆయన వెనకే మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉండడంతో ఆయన తరపున కూడా తీగల ఓ క్లారిటీ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ మారే విషయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు అవుననో కాదనో సమాధానం చెప్పకుండా మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో తీగల వ్యాఖ్యలకు ఇది మరింత బలం చేకూరుస్తుంది. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి చంద్రబాబు దగ్గరికి వెళ్తే మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీగల ఎందుకు వెళ్లారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది. త్వరలోనే వీళ్ళు టీడీపీలో చేరతారని, ఈ క్రమంలో తెలంగాణలో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తాయి. ఉన్నపలంగా వీళ్ళంతా టీడీపీలో జాయిన్ అవుతున్నారంటే దీని వెనక ఎప్పటి నుంచో పెద్ద ప్రణాళికే రచించి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలు అన్నీ పార్టీలకు చాలా కీలకంగా మారనున్నాయి. మూసీ ప్రక్షాళనను, హైడ్రాను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి బీఆర్ఎస్ గట్టి ప్రయత్నం చేస్తుంది. అందుకే మూసీ విషయంలో కేటీఆర్, హరీష్ ఇప్పటి నుంచే గట్టి పట్టుదలతో విరుచుకుపడుతున్నారు. ఇక్కడే బీజేపీ టీడీపీ కూటమి పట్టు బిగించే ప్రయత్నము కనిపిస్తోంది. హైడ్రా మూసీ విషయంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గ్రేటర్ పీఠాన్ని అందుకోవడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తుంది. అందుకే బీజేపీ టీడీపీ తమ రాజకీయాన్ని మొదలుపెట్టాయని, తెలంగాణలో ఖచ్చితంగా టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుందని, ఇప్పుడు చంద్రబాబును కలిసిన నేతలు బీజేపీలో జాయిన్ కావడం కంటే టీడీపీలో చేరడమే ఉత్తమమని భావిస్తున్నట్టు సమాచారం. వారి నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడం, చంద్రబాబు విషయంలో బీజేపీ వైఖరి మారడంతో టీడీపీ క్యాడర్ కూడా బీజేపీపై అంత వ్యతిరేకత చూపడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ బరిలో ఉంటే ఖచ్చితంగా క్యాడర్ మొత్తం టీడీపీ కోసం పనిచేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకే నష్టం ఎక్కువని, హైదరాబాద్లో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం టీడీపీ నుంచి వెళ్ళిందే కావడంతో వారంతా తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ఇప్పటి నుంచే రూట్ మ్యాప్ వేయడం మొదలుపెట్టారని తెలుస్తుంది. అయితే మరోపక్క గ్రేటర్ పీఠం ఎప్పుడూ అధికార పార్టీలకే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ సొంతం చేసుకోవచ్చన్న వాదన కూడా లేకపోలేదు. గత ఎన్నికల మాదిరి ఇప్పుడు కూడా రెండో స్థానంలో నిలబడాలని బీజేపీ పట్టుదలగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలవకపోవడం, ఇప్పుడు కలుస్తుండడంతో మేయర్ పీఠం కైవసం చేసుకున్న ఆశ్చర్యం లేదని, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది పార్టీ మారుతారు అన్నదే ఇందులో ప్రధానమైన అంశమని అంటున్నారు. అందుకే పనిలో పనిగా సీనియర్ నేతలైన తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ల పైన కూడా గురిపెట్టారని టాక్ వినిపిస్తుంది. ఈ ఆపరేషన్ ఎంతవరకు సఫలమవుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.